డ్రగ్స్ కు బానిసలు కావద్దు, తల్లిదండ్రులను బాధ పెట్టద్దు. కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ దేవయ్య ఈ రోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సిద్దిపేటలో యాంటీ డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ పైన విద్యార్థులకు అవగాహన కల్పించి డ్రగ్స్ నిర్మూలనపై విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ దేవయ్య గారు మాట్లాడుతూ యువత విద్యార్థులు డ్రగ్స్ బారిన పడి చెడు అలవాట్లకు లోనవుతున్నారని, తల్లిదండ్రులు విద్యార్థులపై ఎన్నో ఆశలు పెట్టుకొని చదివిస్తున్నారని, తల్లిదండ్రుల యొక్క ఆశయాలను నెరవేర్చేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని, డ్రగ్స్ కి దూరంగా ఉండాలని, చుట్టుపక్కల వారు డ్రగ్స్ తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల సీనియర్ అధ్యాపకులు సుధాకర్ రెడ్డి, రాజ్యలక్ష్మి, శ్రీకాంత్, సత్యనారాయణ, విజయభాస్కర్, ప్రసాద్, దాస్, చక్రవర్తి, వెంకటరమణ, శ్రీకాంత్, నరేందర్ రెడ్డి, కొమరయ్య, అశోక్, గంగాధర్, రాజశేఖర్, షహానా కౌసర్, కబడ్డీ రిఫరీ వెంకటేష్, నంట శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. క్రియాశీల భాగస్వామిని అవుతానని నేను డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని, నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై తెలంగాణ.